నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి నిరోధకుడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధ్వజమెచ్చిన మాజీ మంత్రి ఐకేఆర్. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. మద్యం దుకాణాల కేటాయింపుకు లక్కీ డ్రా. అభివృద్ధి నిరోధకునిగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ నిలుస్తున్నాడని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డి ఆరోపించారు. సోమవారం క్యాంప్ కారులో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పడిన అనంతరం 2022లో మెడికల్ కాలేజ్ మంజూరైందని, టెక్నికల్గా 160 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. R&B ద్వారా 130 కోట్లు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 28 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే మెడికల్ కళాశాల నిర్వహణ జరగకుండా అడ్డుకుంటున్నారని, తన వ్యక్తులను పంపి అక్కడ కాంట్రాక్టర్ను బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కమిషన్లు ఇస్తే తప్ప పనులు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎక్కడ ఐక్యరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో తన హయాంలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులకు మోకాలు అడుగుతున్నాడన్నారు. మెడికల్ కాలేజ్ మనకు మంజూరైంది. జియో MS నంబరు 100 కింద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అప్పుడు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ 9/8/2022 సంవత్సరంలో. తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకు వచ్చింది 24/7/2023లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది. ఎంత మొత్తం ప్రాజెక్ట్ కాస్టు 169.20 లక్షలు. R&B డిపార్ట్మెంట్ ఏజెన్సీ ద్వారా తీసుకున్న కాంట్రాక్టరు 130 కోట్లు. మిగతా 29 కోట్లేమో తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 14.21, 25.21, 39 కోట్ల రూపాయల చిల్లర ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. 20 ఎకరాల భూమి, సర్వే నంబర్ 530, 20 ఎకరాలు మెడికల్ కాలేజ్ కొరకు, ఎక్స్క్లూడింగ్ హాస్పిటల్ కొరకు 5 ఎకరాలు. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన దాని కొరకు 5 ఎకరాలు హాస్పిటల్ కొరకు 2023 సంవత్సరం డిసెంబర్లో ఈ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. 5 ఎకరాలేమో నర్సింగ్ కాలేజ్ కొరకు, అది కూడా అదే సర్వే నెంబర్లో ఇచ్చింది. పోయిన గవర్నమెంట్ టెండర్ అయింది, ఏజెన్సీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు పనులు మొదలు వేయడం వల్లే అప్పటి నుంచి ఆటంకాలు షురయ్యాయి. నిర్మల్ ఆయనకి ఏం బిరుదిస్తారో నాకైతే తెలిసి ఇంతమూను అని చెప్పినాం. అంతమూను సండే ఎమ్మెల్యే అంటే ఆయన పోయి ఇప్పుడు మంత్లీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఇప్పుడు మరి వసూలు రాజానా మరి ఏందో ఏం కథనో కానీ ప్రతి దాంట్లో కమిషన్ల కొరకు విపరీతమైనటువంటి అన్వేషణలు ప్రారంభించాడు. ఆ అన్వేషణలో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ ఇప్పుడు బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లెటర్ ఇచ్చి కూడా ఆపని చెప్పాడు. ఈ ల్యాండ్ ఆపాలా, వేరే దగ్గర మేము ల్యాండ్ ఇస్తాము, ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టద్దు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇందిరాకరణ్ రెడ్డి తీసుకొచ్చింది ఏది కూడా కొనసాగద్దు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఎట్లయితే ఉందో, తర్వాత ఇక్కడ హరిత హోటల్ 12 కోట్లు పెట్టి తెచ్చింది ఎట్లయితే ఉందో, ఇవన్నీ 62 కోట్లతో అప్పుడు అమృత్ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్పుడు వచ్చి టెండర్ పెట్టి అప్పుడే టెండర్ ఫైనల్ అయినాక ఆ వర్క్ ఆపి మేము పోయి గడబడి చేస్తే మళ్ళీ ఇప్పుడు వర్క్ మొదలైంది. ఇట్లా ఏది మనం తెచ్చినామో దానికి వ్యతిరేకం చేయడము నా ప్రథమ కర్తవ్యం పెట్టుకున్నాం. బెదిరించి నాకు కమిషన్ ఇవ్వాలా, డబ్బులు ఇస్తేనే వర్క్ అక్కడ స్టార్ట్ కావాలా, లేకుంటే లేదు. మరి ఏంటంటే ఇక గుట్ట ఉంది, ఆ బండలు పగల కొట్టాలంటే బ్లాస్టింగ్ చేయాలి. ఇవన్నీ బ్లాస్టింగ్ మెథడ్స్ కాంట్రాక్టర్లకు ఎన్నో రకాలుగా మెథడ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ బ్లాస్టింగ్ ఉంటుంది, సపోర్ట్ కాకుండా బ్లాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు సిటీలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, ఇండ్లు కడుతుంటారు, బండలు వాళ్ళు కొడతారు, పక్కింటోడు కూడా సౌండ్ వినబడదు, లోపటే మషి ముద్దయిపోతాయి. అటువంటి టెక్నాలజీ వచ్చింది. మరి ఆ బ్లాస్టింగ్ చేసేటప్పుడు మరి ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు కంప్లైంట్ ఇచ్చాడు ఎమ్మెల్యే, ఇది బ్లాస్టింగ్ ఆపాలా. ఇక్కడ ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినట్టు SP గారు మెన్షన్ చేసిండ్రు. తర్వాత కాలనీ ఆడుంది, కాలనీ
దివ్యానగర్ కాలనీ ఏదో దూరం ఉన్నది, కాలనీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారని చెప్పి ఎస్పీ గారు బ్లాస్టింగ్ ఆపించిండు. మళ్ళీ మేము జూపల్లి కృష్ణారావుకి చెప్పి అంత గడువేసినాక మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ కలెక్టర్ మేము చెప్పిన తర్వాత మళ్ళీ కలెక్టర్ వాళ్ళంతా మాట్లాడి దాని తర్వాత మళ్ళీ బ్లాస్టింగ్ మళ్ళీ మీరు చేసుకోవచ్చని మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినాక మన కాలేజీ రావాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి రాసిపోతే నిర్మల్లో అడ్మిషన్లు ఆగిపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు మనందరూ అన్నారా మీరు ఇంతమంది విద్యావంతులు, ఇంతమంది ఉద్యోగస్తులు, ఇంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఇంతమంది మనం చదువుకున్న వాళ్ళము, ప్రజాప్రతినిధులము, చేసిన వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నాం, మనం ఎందుకు మీరు అడగలేదు అని చెప్పి కూర్చొనేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. గతంలో సండే మండే ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం మంత్లీ ఎమ్మెల్యేగా మారాడని, ఫ్లోర్ లీడర్గా మారనంతరం కమిషన్ ఏజెంట్గా అవసరమెత్తారని ఆరోపించారు. కమిషన్లో ఈయనకు ఏదైనా అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా ప్రజలు ఆలోచించాలని, ఇలాంటి వ్యక్తి వల్ల జిల్లాకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. విలేకరుల సమావేశం నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి, రఘునందన్ రెడ్డి, అప్పాలమయ్య, ధర్మాజు రాజేందర్, రమేష్ రెడ్డి, మూడు సత్యనారాయణ, గంగారెడ్డి, రామయ్య, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. కూడా ఇది చాలా దారుణము. ఇంత ఉండంగా కూడా ఈ ఎమ్మెల్యే డబ్బులకు కక్కుర్తి పడి ఆపడం జరుగుతూ ఉంది. అమాయకులను అక్కడ పంపించి ఒక 40 మందిని ఈ గుట్టంతా మాది, ఇక్కడ 60 ఎకరాల భూమి ఉన్నది మాదే, ఇక్కడ మీరు కట్టద్దు, మేము నెక్స్ట్ రేపు వచ్చే వాళ్ళంతా దౌర్జన్యంగా అని కాలబెట్టుడు అది ఉంటుందని బాగా బెదిరించిపోయినట. బెదిరించిపోతే ఆయన కట్టాడు ఉద్యోగస్తుడు లెక్క ఆయన వచ్చి ఉన్నాడు, ఫ్యామిలీతో ఉన్నాడు. ఆయన బెదిరిస్తే పాప ఆయన భయపడిపోయి పోలీసులో పోయి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎవరో ఆ ఎమ్మెల్యే చెప్పిన మనుషులకు ప్రైవేటు గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేయము, ప్రైవేట్ వ్యక్తులకే సపోర్ట్ చేస్తామన్న ధోరణితో ఇలా మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఒక కాలేజీ ప్రెస్టీజియస్ కాలేజీ దీన్ని మనము బిల్డింగ్ కోసము డబ్బు మంజూరై అన్ని రకాలుగా ఉండి ఆర్ఐబి డిపార్ట్మెంట్కి ఇచ్చి అంత చేసినాక కూడా మీరు ఎందుకు ఆపుతున్నారని నేను వారికి క్వశ్చన్ వేయడం జరుగుతూ ఉంది. ఒక లెటర్ ఇచ్చాడు అన్నట్టు, ఇది ఇక్కడ కట్టద్దు, ఈ ల్యాండ్లో మెడికల్ కాలేజ్ ఇక్కడ కట్టద్దు, వేరే ప్రాంతంలో సర్వే నెంబర్ సించోలి దగ్గర ఇచ్చాడు 529 సర్వే నెంబర్లో అక్కడ కట్టాలని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చాడు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇప్పుడు మంజూరైందని ఫౌండేషన్ వేసింది అన్నాయి, కేవలము ఆయన స్వార్థం కొరకు కమిషన్ల కొరకు దాన్ని పోగొట్టిండు. హరిత మన ఐవీలో ఏదైతే హరిత హోటల్ ఉందో 12 కోట్లది మంజూరై ఫౌండేషన్ వేసి పుట్టిన సవీరాలు దాన్ని కూడా కమిషన్ అడితే వాళ్ళు ఇవ్వకుంటే దాన్ని మూసేసిండు. ఇప్పుడు 62 కోట్లది అమృత్ ప్రాజెక్టు దాన్ని మూసేసిండు సంవత్సరం పైన. ఇట్లా పోతే చెప్పుకోవడానికి బాగున్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పండి. ఆయన ఏం లేదు, ఆయనకు ఒక బిరుదు ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. అందుకొరకు ఈ క్యాన్సలేషన్ అడ్డుకోరుట్లో మొత్తం నేను అనుకుంటాను నీకు ఒక బిరుదు పద్మశ్రీ లాంటి బిరుదు ఏదన్నా మరి ఆలోచించి ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాము. సర్పంచ్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా ఏదైనా కానీ ప్రజలు చిరస్థాయిగా మర్చిపోకుండా ఉండాలి. మేము దయచేసి నిర్మల్ కాన్స్టిట్యున్సీకి మేము అప్పుడు తీసుకొచ్చని నువ్వు ఏమిటి అడ్డుపడకుండా ఉన్నా అని చెప్పి ఎక్కడ నువ్వు ఒక ప్రమాణం చేయి, అడ్డుపడకుండా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇవ్వని కూడా. నేను హైదరాబాద్లో ఎవరైనా అడిగితే నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు కాక బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన అంటున్నాను. వద్దాం నిర్మల్ అంతా తెలిసి హైదరాబాద్ అంతా తెలిసిపోయింది బ్లాక్మెయిలా అని చెప్పి. ఇప్పుడు బీజేపీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ తీసుకున్నది దాని కొరకే, దాన్ని పెట్టుకొని ఇవ్వాలి ఉపయోగించి. మరి బీజేపీలు మరి అలా కళ్ళు కనబడతలేవు, మరి ఇంత దందాలు చేస్తున్నాడు, ఇంత జరుగుతుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదా, మరి అలా పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తలేరా, చూస్తలేరా? ఇంత అరాచకం జరుగుతున్న క్రమంలో మరి ఎట్లా వాళ్ళు ఓపిక పడుతున్నారు, ఏం చేస్తున్నారు మేము చూస్తాం. మేము కూడా ఏం చేయాలో మాకు కూడా కొన్ని ఆలోచించి మరి ఇటువంటి వదులుకోవడానికి మేము కూడా కొన్ని ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఇంకా కూడా అట్లా ఉంది, ఆ దూరం అట్లా ఉంది. అధికారులతో మంచిగా మాట్లాడలేదు. పొద్దున 11 గంటలకు కింది దిగుతున్నాడట, దిగి ఆ పైన ఇంకోళ్ళు చెప్పి సీసీ కెమెరాలో చూసి ఎవరు వచ్చానో చూసి ఆ కింది దిగి మాట్లాడతాడట. ఇష్టం మీద మాట్లాడలేకుంటలేదు. మొత్తానికి నిర్మల్కు చెడ్డ పేరు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఈ విషయాలలో తెలుసుకొని మీరు కూడా స్పందించండి. మనకు ఇచ్చినటువంటి హక్కును మనం పోరాటం కోసం ఉపయోగించుకోవాలి. పోరాటం చేసి ఇప్పుడు ఈ కాంపిటీషన్ యుగంలో ఏది పోలీసు అమరవీరుల సంస్థాన వారోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానక్ శర్మ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానక్ శర్మ స్వయంగా రక్తదానం చేసి పోలీసు సిబ్బంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఎస్పీతో పాటు బైన్సాడ్ ఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఎస్పీ రాజేష్ మీరకు రక్తదానం చేశారు.
ఈ వైద్య శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం అంటే కొత్త జీవితం ఇవిడేనని, రక్తదాతల సమాజంలో నిజమైన దేవులని కొనియాడారు. అయిపోయింది ఎన్రోల్మెంట్. ఫోన్ కొంచెం వెనక ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది. ఎక్కువ తిరగండి. ఈ లెవెల్లో ఇచ్చారంటే దానికి మెసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ ఉంటే అది హైబ్రిడ్ లాస్ట్ టైం ఇచ్చారు కదా. మీరు ఎంతమందికైనా ఇస్తారు. చెక్ చేయించుకోండి సార్. వస్తుంది కూడా వస్తుంది. పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా మొత్తం నుంచి పోలీసులే కాకుండా చాలామంది సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా దగ్గర ప్రతి ఊరు నుంచి 50 మంది 60 మంది అట్లా బస్సుల్లో వచ్చారు, చాలా 2-3 విలేజెస్ నుంచి. సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దీనికి మన ఏఎస్పీలు ఇద్దరు, తర్వాత అడిషనల్ ఎస్పీ, అడ్మిన్, డిఎంఎన్హెచ్ఓ గారు, అలాగే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ చాలా బాగా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేశారు. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్క రక్తబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే దీన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాషారావు పాల్గొని లక్కీ ద్వారా 47 మద్యం షాపులను కేటాయించారు. మొత్తం 900 రూపాయలకు దరఖాస్తు అందిన నేపథ్యంలో ఒక్కో షాపుకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. డ్రా ప్రారంభం ముగింపు వరకు ఫోటో, వీడియో చిత్రంగా జరిపి పూర్తి పారదర్శకతతో ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా డ్రా కొనసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి నిర్ణీత లైసెన్స్ ఫీ చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేదికపైన కల్పించారు. प्रशांत कुमार अच्छा नरेश
మల్లారెడ్డి సన్ ఆఫ్ కరణ్ రెడ్డి 10 ప్రసన్న సన్ ఆఫ్ కిషన్ 11 శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ ముత్యం రెడ్డి 12 రమేష్ ఎంఎం మున్సిపాలిటీ షాప్ నెంబర్ 3 రాజకీయ వస్తున్నారు షాప్ అక్కడ నామ్ లెక్క నెంబర్ 24 సునీల్ రెడ్డి సన్ ఆఫ్ సంజయ్ ప్రజా సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. సోన్ మండలం సాగర గ్రామ శివార్లో గల శ్రీ రమాసహిత సత్యనారాయణ శివ పంచాయతన వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీచక్రాలకు అభిషేకం, కుంకుమ పూజ, కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపం జ్యోతి బ్రహ్మస్వరూపం అంటూ కార్తీక దీపాలు వెలిగించారు. దీపారాధనతో ఆలయ ప్రాంగణం వెలుగులో నిండిపోయింది. అనంతరం కార్తీక వనభోజనాలు చేశారు. గ్యాప్ ఇచ్చుకుంటా ఓన్లీ కార్తీక మాసము పురస్కరించుకొని శ్రీ రమాసహిత సత్యనారాయణ శివ పంచాయతన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సాగర నిర్మల్ గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీచక్రాల పూజ, ఆ తర్వాత కార్తీక దీపోత్సవము, ఆ తర్వాత కార్తీక వనభోజనము, ఈ యొక్క కుంకుమ పూజ మరియు అమ్మవార్లకు సత్యనారాయణ స్వామికి, శివునికి హారతి, ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు సజావుగా జరిగినాయి. ఇక్కడ వచ్చేసిన అందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమము నా భూతో నా భవిష్యత్తుగా సాగుతుంది కాబట్టి మీరందరి యొక్క ఆశీర్వాదంతో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గంగిశెట్టి ప్రవీణ్ తన జీవితంలో ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 61 వయసున్నప్పటికీ ఆయన రక్తదానం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్థల దినోత్సవం సందర్భంగా శిబిరంలో రక్తదానం చేసి సరికొత్త రికార్డు ఏర్పడారు. రక్తదానంతో ఒకరి ప్రాణాలు కాపాడవచ్చని,
ప్రతి ఒక్క రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సారంగపూర్ మండలం అడలి మహోత్సవం నూతన ప్రారంభోత్సవం అమ్మవారి విగ్రహ పరిశ్రమ కార్యక్రమాన్ని వచ్చే నెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ పరిశ్రమ సందర్భంగా అమ్మవారి సేవలో పాల్గొనే భక్తులకు ఈ నెల 20 మంగళవారం నుంచి మాలాధారణ చేస్తున్నట్టు తెలిపారు. మాలాధారణ చేసుకుని వారు అడలి పోచమ్మ ఆలయానికి వచ్చి మాల వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆదిశక్తి అడెల్లిపోతమ్మను మొక్కుదము తమ్ముడో బయలెల్లు తమ్ముడా అందాల బండెక్కి అడెల్లికి పోదము తమ్ముడో బండి గట్టు తమ్ముడా ఆదిశక్తి అడెల్లిపోతమ్మను మొక్కుదము తమ్ముడో బయలెల్లు తమ్ముడా. నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పీజీ కాలేజ్ భూములు కబ్జాల గురికాకుండా కాపాడాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పీజీ కాలేజీలు బేస్ చేసుకుని యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పీజీ కాలేజీ బేస్ చేసుకుని నూతన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థి సంఘ నాయకులు దిగంబర్, సింగారు వెంకట్, కైలాస్, పొన్నం శివాజీ గౌడ్, యశ్వంత్, రాకేష్, కార్తీక్, రాజు, రంజిత్ కుమార్, రవి, వెంకటే తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ జిల్లా కేంద్రం చేసుకొని పీజీ యూనివర్సిటీ కేంద్రం చేసుకొని ఈరోజు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా పర్యటన వచ్చినప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, దాంట్లో జ్ఞాన సరస్వతి యూనివర్సిటీగా నామకరణం చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా నిర్మల్ జిల్లాలో అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు, అన్ని వనరులు ఉన్న జిల్లా నిర్మల్ జిల్లా. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉన్న పీజీ కాలేజీని బేస్ చేసుకొని యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పీజీ కాలేజీలో ఉన్న క్లాసులు వరంగల్లో జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఆ క్లాసులు మొత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న పీజీ కాలేజీగా జరిగే విధంగా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నర్సాపూర్జీ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ తరగతులు అంబేద్కర్ యూనివర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ యు గంగాధర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ శంకర్ ప్రారంభించారు. అనేక కారణాలతో చదువును మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ విద్య ఎంతో ఉపయోగపడని, దీన్ని అందరు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులతో పాటు స్టడీ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ దర్శనం నేవేందర్, రాష్ట్ర టీచర్ జిల్లా ప్రధాన గడ్డం భూమన్న తదితరులు పాల్గొన్నారు. మాకున్న డబ్బులను చూసో, మాకున్న పలుకుబడి చూసో కాదు, మేము చదువుకున్నాం, మా ఉద్యోగాలు, మా హోదా చూసి ఇక్కడ సార్ ఇన్వైట్ చేశారు. కాబట్టి రేపు మీరు కూడా అక్కడి నుండి ఇక్కడికి రావాలి అంటే చదవాలి. అయ్యో సార్ మేము అంత నకలు నడుస్తుందని వీళ్ళు వచ్చినాం, సారు చదువుకోమంటుండని భయపడకండి, కష్టపడండి. చదువుకుంటే చదువు వస్తే తప్పకుండా వస్తుంది. కష్టపడ్డప్పుడే ఫలితం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చదువు ఒక్కటే మీ జీవితాన్ని మార్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటే. లక్ష్మి కొందరిది కానీ సరస్వతి అందరిది. డబ్బులు అందరి దగ్గర లేకపోవచ్చు కానీ చదువుకుంటే చదువు అందరికీ వస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కష్టే ఫలే, కష్టపడకుండా ఏది కూడా రాదు. నిర్మల్ రూరల్ మండలం రానాపూర్ గ్రామం నుంచి భవానీ భక్తులు సోమవారం మహారాష్ట్రలోని తుల్జాపూర్ అమ్మవారి ఆలయానికి పాదయాత్రకు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో జగదంబాదేవి ఆలయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఆలయ వ్యవస్థాపకుడు రాథోడ్ మహేందర్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా దీపావళి పండుగ అమావాస్య అనంతరం లోక కళ్యాణార్థం పాదయాత్ర చేపడుతూ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణం కోసం రానాపూర్ నుండి పాదయాత్ర షోలాపూర్లో ఉన్న తుల్జా భవానీ టెంపుల్కు శక్తిపీఠం కాబట్టి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాము. ఈ అందరి కోసం
లోక కళ్యాణం కోసం చేస్తున్న పాదయాత్ర కాబట్టి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 30 మందితో స్టార్ట్ అయ్యి బైంస వరకు ఒక 1200 మంది వరకు, అంటే ప్రతి ఊరు నుంచి కొందరు భక్తులు కలుస్తూ ఉంటారు పాదయాత్ర కోసము. రాణపూర్ నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని 9 రోజుల వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. నిర్మల్ మండలి కొండాపూర్లో గల శివాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ పూజారి సంజయ్ శర్మ ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవం వెలిగిస్తున్నారు. ఉసిరిచెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ప్రతి సోమవారం అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షులు నవయమూర్తి గత సోమవారంతో పాటు ఈ సోమవారం సైతం భక్తులకు అన్నప్రసాదం చేశారు. ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు వీడి సభ్యులు కోరారు. पुष्पं नारायणाय महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवी च विद्महे श्रीमहि तन्नो देवी प्रचोदयात् श्रीकंपाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् आञ्जनेयाय विद्महे गायत्राय धीमहि तन्नो हनुमान्. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి నిరోధకుడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ధ్వజమెచ్చిన మాజీ మంత్రి ఐకేఆర్. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మద్యం దుకాణాల కేటాయింపుకు లక్కీ డ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.